థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. దేవుడు మహాకృప మనందరికీ తోడై ఉండాలని, ప్రతి ఆదివారము ఆరాధన జయకరంగా జరగాలని మనం అందరం ఉపవాస ప్రార్థనలు జరిగిస్తున్నాం శనివారం పూట. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థన కూడా జరుగుతున్నాయి మన 22 నుంచి. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనకు పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు. ఇంకా అనేకులు మీరు నడిపిస్తారని నేను దేవుని యందు ప్రార్థిస్తున్నాను. అలాగే దేవుడు అనేక ఆత్మల్ని ఆయన పాద సన్నిధికి నడిపించి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి దేవుని యందు మనము బలపడాలని ఆయన ఆశిస్తున్నాడు. మనల్ని ప్రతి పాపం నుంచి శాపం నుంచి విడిపించాలని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడటమే కాదు, ఆయన మన పాప శాపములు కొట్టివేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలంటే, మనకు బాధ ఉన్నప్పుడు, మనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఉపవాసం ఉండమన్నాడు. హల్లెలూయా. మనకు కష్టం ఉన్నప్పుడు, కష్టం ఏంటి? శరీర బలహీనత, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు సంఘము. అలాగే మీ అంత వ్యక్తిగతంగా. హల్లెలూయా. అలాగే ఇంటి సమస్యలు ఉన్నాయా, వివాహాల విషయాల, బిడ్డలు లేనందుగా, ఏది విషయమైనా సరే మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఒక చెట్టుని వేసాం మనం ఒక చోట, ఒక చెట్టుని వేసాం. చెట్టుని వేసినప్పుడు ఆ చెట్టు యొక్క మంచి చెట్లు చూసుకుంటామా లేదా? సమయానికి వెళ్ళి నీళ్లు పోస్తాం, సమయానికి వెళ్ళి దాని చుట్టూ ఉన్న చెత్తని తీసివేస్తాం. అలా మన చెత్తని తీసుకువేసుకోవాలంటే ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో అనేకమైన చెత్త మన మీద పడుతున్నప్పుడు మనం ఆ చెత్తని ఎలా తీసుకోగలుగుతాం అంటే ప్రార్థన అనే విషయంలో మనం ముందుకు సాగిపోతూ ప్రార్థనలో మనం, ప్రభువా ఈ దినం ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎలాగున్నానో నువ్వు నన్ను చూచుతున్న దేవుడివయ్యా, నన్ను శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరచు, నా పాపములు తీసివేసి నీ యొక్క పరిశుద్ధ రక్తం నేను ప్రోక్షించుకుంటాను ప్రభువా అని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. పరిశుద్ధ రక్తం ప్రోక్షించయ్యా అంటే కుదరదు. పరిశుద్ధ రక్తం ప్రోక్షించుకుంటున్నాను ప్రభు అని చెప్పాలి, వ్యక్తిగతంగా చెప్పాలి. నీ పరిశుద్ధ రక్తం ఆమెను ప్రోక్షించుకుంటాను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రక్తం చిందించేశాడు. రక్తాన్ని ఆయన పోసి నీ మీద పోస్తాడా, లేకపోతే నువ్వే తీసుకొని పోసుకుంటావా? బిందులో నీళ్ళు పెట్టావు, నువ్వు తీసుకుంటావా? నీకంటే పెద్దోళ్ళు ఇచ్చి నీకు ఇస్తారా? చెప్పండి. నువ్వే తీసుకుంటావు బిందులో నీళ్ళు. అలాగే పరిశుద్ధ రక్తం ఆయన కార్చేశాడు, మన కోసం చిందించేశాడు. చివరి బొట్టు వరకు ఆయన నేలను ఆ రక్తాన్ని చిందించాడు. ఆ చిందించిన రక్తం మన మీద ప్రోక్షించుకొని మన పాపములు మనమే పరిహరించుకోవాలి, అంటే పాపాన్ని కడుక్కోవాలి. ఎప్పుడైతే ఈ పాపాన్ని కడుక్కుంటామో మనము పరిశుద్ధ హృదయం కలిగి ఉన్నట్టు. అలాగే ఎప్పుడైతే ఈ పాపాలను కడిగేసుకుంటామో ఆయన రక్తంలో ఆయన ఆరాధించడానికి యోగ్యురాలివి అయినట్టు. హల్లెలూయా. ఆయన స్తుతించడానికి యోగ్యుడివి. తన బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావు. ఇంకా మనం చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో మనము ఎప్పుడు కొనియాడుచూ ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కొనియాడుచూ ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కూర్చుంటామో అప్పుడు మనకి జయ జీవితం కలుగుద్ది. ఆయన సన్నిధిలో అంటే రేయి మొదటి జామున లేసి ఏమంటే భోజనం చేయమన్నాడా, గొడవ చేయమన్నాడా అంటే ఆయన చేతులెత్తి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. రేయి మొదటి జామున సూర్యుడు ఉదయించక మునిపే నువ్వు లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలంట. అప్పుడు నీకు జయ జీవితం కలుగుతుంది, నీ ఇంటికి జయ జీవితం కలుగుతుంది. ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న సహోదరులారా, మీరు కూడా మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. మీ బిడ్డల కోసం రేయి మొదటి జామున లేచి చేతులెత్తి ఆ జీవం కలిగిన దేవుడి వైపు మీరు చూస్తూ ప్రార్థన చేసినప్పుడు మీ ఇంటికి ఆశీర్వాదాలు, విజయం కలుగుతుంది. మీ ఇంటికి విజయం కలుగుతుంది. ఈ ఛానల్ ఎంతమంది చూసినా వారందరి కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఉపవాస ప్రార్థన మీరు చూసిన అందరి వరకు నేను ప్రార్థిస్తాను. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించేవాడు. నా పాప దోషముల నుంచి నన్ను విడిపించి నన్ను రక్షించిన దేవుని మాటకు నేను లోబడి ఆయన పాద సన్నిధికి వచ్చి ఉన్నాను. ఆయన పాద సన్నిధిలో నేను ఆయన మాటలు వింటూ ఆయన పేరు పెట్టి పిలిచాడు. పిలవడమే కాదు, సేవకు కూడా పేరు పెట్టి పిలిచాడు. పిలిచినప్పుడు ఆ సేవకు నేను లోబడినప్పుడు ఆయన నన్ను ఎంతగానో, నా బిడ్డల్ని నన్ను అంచులంచులుగా హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన మాటకు లోబడితే మీరు మీ బిడ్డలు కూడా హెచ్చించే దేవుడు మన దేవుడు. ఎడుగుని ఎడబాయని అంటున్నాడు మన దేవుడు. భయపడకుండా మీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. ఈరోజు చాలా మంది భయపడుతున్నారు. ఈరోజు వాక్యం అంశం కూడా ఏంటంటే భయపడవద్దు. ఏమంటే భయపడుతున్నారు మీ బిడ్డల కోసం? భయపడుతున్నావా నీ బిడ్డ కోసం? ఎప్పుడు భయమే తల్లిదండ్రులకి బిడ్డల కోసం.
అవసరం లేదు, భయపడవసరం లేదు. ఎందుకంటే ఆయన రూపంలో నిన్ను చేసుకున్న దేవుడు నిన్ను ఎడవని ఎడబాయని అంటున్నాడు. ఆయన పోలిక చొప్పున చేస్తున్నాడు మనందరినీ, నరుల్ని. ఆదికాండం మన ఆదికాండం మొదటి అధ్యాయము ఆ చివరి వచనాల్లో చూసుకుంటే, మొదటి అధ్యాయం చివరి వచనాల్లో ఏమండి, నరులను మన పోలిక చొప్పున చేసుకుందాము అన్నాడు. అంటే నరులను మన పోలిక చొప్పున, నరులు ఎవరు? ఆయన బిడ్డలు కాదు. ఇంకా ఆయన పోలిక చొప్పున మనం అందరం నరులు కాదా? చెప్పండి. ఆయన పోలిక చొప్పున మనల్ని భయపడమంటున్నాడు. నేను ఎల్లప్పుడూ ఆయనకి భయపడదు, లోకానికి భయపడొద్దు, బాధలకు భయపడొద్దు, శ్రమలకు భయపడొద్దు, చావుకు భయపడొద్దు. ఏమండి, డబ్బు లేదని భయపడొద్దు. సమస్తము నీ కోసం ముందుగానే ఆయన భూమికి పునాదేకముని పైన నీ కోసం ఎరిగి ఉన్నాడు. అటువంటి ఎరిగి ఉన్న దేవుడి మాటకు నువ్వు భయపడకుండా, లోకానికి భయపడకుండా దేవుడికి భయపడితే నిన్ను దేవుడు ఆశీర్వదించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు తోడై ఉన్న దేవుడు, నిన్ను ఎడవని ఎడబాయని అంటున్న దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడికి మనం ఏం చేయాలి? హృదయపూర్వకమైన మనస్సు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకమైన మనస్సు ఇవ్వాలి. ఎలాగివ్వాలి? విలాప వాక్యాల్లో 2వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, 19వ వచనము, విలాప వాక్యాలు 19వ వచనం చూసుకుంటే 2వ అధ్యాయంలో నువ్వంట ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించాలంట. నీ హృదయాన్ని కుమ్మరించాలి, నీళ్లు కుమ్మరించినట్టు. నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ బిడ్డలకి మంచి ఆశ పెరుగుతుంది. ఏమంటే మీ బిడ్డలకు ఆశ పెరుగుతుంది, నీ బిడ్డలకు దీవెనలు వస్తాయి, మీ బిడ్డలకు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రాణం చదవండి 2వ అధ్యాయము విలాప వాక్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించాలంట. దేవుని సన్నిధిని రేయి మొదటి జామున లేచి మనం ఏం చేస్తామంటే, అరే లెగరా, అరే లెగరా. బిడ్డలు లేపొద్దు, నువ్వు లెగ్గానే. పిల్లలు లేపొద్దు, ఎవరిని లేపొద్దు. నీవు ఒక స్థలంలోకి వెళ్ళు, లేకపోతే పిల్లలు పడుకుని మంచం దగ్గరే ఒక దగ్గర కూర్చో, మౌనంగా ప్రార్థన చేయి. డిస్టర్బ్ లేకుండా వాళ్ళకి చేతుల నుంచి ప్రార్థన చేయి. దేవుడి కార్యం చూస్తాం. దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేయి, దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడి కార్యం చూస్తాం మనం. హల్లెలూయా. ఎందుకంటే నీ బిడ్డల కొరకంతా చేతులెత్తి ప్రార్థించమన్నాడు. చూడండి, నీ పిల్లల ప్రాణము కొరకు, నీ పిల్లల ప్రాణము కొరకు. ఈరోజు ఏంటండి ప్రాణం అంటే? ప్రాణం అంటే ఏంటి? వారి ప్రాణానికి ఏదైనా బాధ కలిగితే నువ్వు తట్టుకోగలవా? అదే ప్రాణము కొరకు, నీ బిడ్డల ప్రాణము కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణము కొరకు నీవు ఏం చేయాలంట? చేతులెత్తి ఆయన వైపు చేతులు చాపి వేడుకొనాలి. హల్లెలూయా. ఆయన తట్టు చేతులు. 2వ అధ్యాయము 19వ వచనం మిలాప వాక్యాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ చేతులు అదే 19వ వచనం నుంచి చదువు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీవు కుమ్మరించినట్లు ప్రభువు ఏంటి? నీళ్లు. నీవు కుమ్మరించినట్టు కాదు, మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును, నీ హృదయమును కుమ్మరించుము. హల్లెలూయా. ఏమండి, నీళ్ళ అయ్యే నీవా? నీళ్ళేనా? అది చదువుకున్నారు, చదువులేని నేనే బెటరు. ఏ అక్షరం ముక్క రాదు నాకు, చదవలేదు నేనేమి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు, అక్షర జ్ఞానం ఇచ్చాడు. ఈ అక్షర జ్ఞానమును నేను ఒక ఇదిగా తీసుకోకుండా ప్రభువా దీన్ని వివరించడానికి నాకైతే ఆత్మజ్ఞానం కావాలి ప్రభు అని అడుగుతున్నాను. హల్లెలూయా. ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే అడుగుతానో అప్పుడు దేవుడి కార్యాలు మన ముందు జరుగుతాయి. హల్లెలూయా. అక్షర జ్ఞానంతో చెప్తే వాక్యం మీ ముందు మీకే కార్యాలు జరగవు, నాకే కార్యాలు జరగవు.
ఆత్మ జ్ఞానంతో ఈ వాక్యాన్ని మనం వివరించుకుంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తాము, మహాకార్యాలు చూస్తాము. మన బిడ్డలు ఆనందించేటట్టుగా, మన బిడ్డలు సంతోషించేటట్టుగా ఈ చేతులు రేయి మొదటి చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఏమున్నాయి అక్కడ? నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించు. తర్వాత చదువు క్లియర్గా. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఉదయకాలమే చెప్పండి, ఉదయకాలం ఏం చేయాలి మనం? తల్లిదండ్రులారా, మనం ఎత్తుతున్నాం ఆయన వైపు చేతులు. ఏమంటే ఎప్పుడైనా మన బిడ్డల కోసం మనం వేసయ్యా, ఈ బిడ్డని నీ చేతితో నడిపించాయా, నీ చేతితో పట్టుకోయ్యా. ప్రాణ ఏంటండి ఇది? ప్రాణము కొరకు. చూడండి ఎంత ప్రాణము కొరకు అంటే ఆ మాటలో ఉన్న అనుభవం ఏంటో తెలుసండి. ఆ మాటలో ఉన్న అనుభవం, నా బిడ్డకి గాయం తగ్గితే గుండు కరుక్కుపోద్ది, గుండె ఏమైపోతుంది? నలిగిపోద్ది, గుండు కంగారు పడిపోద్ది. చిన్న దెబ్బ తగిలితే మన బిడ్డలకి మనం కంగారు పడిపోతాం. అందుకనే ప్రాణము కొరకు, అంతేనా? ప్రాణము కొరకు అంటే ఏ బాధ లేకుండా నీ బిడ్డలు ఉండాలి. ఏం చేయాలి?
హల్లెలూయా. జయపాల్ గారు అనేవారు, నేను ఆ ఊరు ఎప్పుడైతే వెళ్ళానో చెన్నై, నేను అదే ఇంట్లో ఉన్నాను ఇప్పుడు దాకా అంటారు. అదే ఏరియా నవనే ఇప్పుడు దాకా అదే ఇంట్లో ఉన్నాడంట ఆయన. మరి అటువంటి సాక్ష్యం నీకు ఉండాలా చెప్పండి. ఇంతకుముందు సేవకులు కూడా మాస్ ఏరియాలోనే ఉండి తాటేకిళ్ళల్లో ఉండి మోకాళ్ళు అరిగిపోయేటట్టు ప్రార్థన చేశారు. ఇప్పుడు నేను పెద్ద పెద్ద బిల్డింగుల్లోకి వెళ్తానంటే కుదరదు. నువ్వు ఉన్న చోట ఉండి ప్రార్థన చేయి, దేవునికి ఇచ్చిన ఇంట్లోనే. హల్లెలూయా. అప్పుడు దేవుడి కార్యం మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం తీయండి 55. యెషయా గ్రంథం 55. 10వ వచనం చదువుదాం. 55 10వ వచనం. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనములను భుజించు వానికి ఆహారమును కలుగుటకై అది చిగిరించి వర్ధిల్లునట్లు చెయ్యును. అలాగే నా నోట నుంచి వచ్చే మాట వచనము అదే మాట అలాగ జరుగుద్దంట. వెనక్కి వెళ్ళదంట ఆయన మాట. ఆయన నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి వెళ్ళదు. ఈరోజు సేవకుడిగా నిన్ను దీవిస్తున్నాడు, నీవు అనుకున్నది దేవుడు జరిగిస్తున్నాడు అంటే అది అక్షరాలా జరుగుతుంది. మన డాబా పైన 5-6 సంవత్సరాల నుంచి పిల్లలు లేనప్పుడు నా ఎదురుగా వాళ్ళు టీ తాగుతున్నప్పుడు, నేను టీ తాగుతున్నాను ఎదురుగా, కాఫీ తాగుతున్నప్పుడు వాళ్ళు ఎదురుగా తుడుస్తున్నప్పుడు నేను అన్నా, మా పిల్లలు లేరంటే లేరయ్య, మరి పిల్లలు కావాలంటే కావాలి, ఓకే ప్రార్థన చేస్తాను, దేవుని కార్యం చూస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసి ఇచ్చానంతే. వాళ్ళకి ఇచ్చింది ఏంటిదండి? మంచినీళ్ళే. ప్రార్థన చేసి ఇచ్చా అంటే వాళ్ళ కడుపులో ఉన్న దోషం పోద్దని నీళ్లు ప్రార్థన చేసి ఇచ్చానండి. అది యేసు రక్తం ప్రోక్షించి మరీ ఇచ్చా. ఉత్తి నీళ్ళు ఇవ్వాల. యేసు రక్తము, అయ్యా నీ రక్తం ఇది మార్చు, ఇది తాగుతుండగా శరీరంలో ఉన్న ప్రతి పాపము శాపము కొట్టివేయబడాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. అంతే. ఆ నెల చివరిలో కన్సీవ్ అయ్యింది. ఆ 11వ నెల మొదట్లో డెలివరీ అయ్యింది. దేవుడికి స్తోత్రం. సాక్ష్యం చెప్పుకున్నారు, మొంత ఘనంగా మన ఫంక్షన్ చేసుకున్నారు. హల్లెలూయా. అలాగే ఇది ఒకటే కాదు, వెంకటపాలెంలో కూడా అనేకమైన విషయాలు జరిగినాయి. పెళ్లి చేస్తుండగానే ఆ కుమార్తె, అమ్మ నీకు మగపిల్లోడు ఇస్తున్నాడమ్మా అన్న. ఏది పెళ్లి కూతురు చేస్తుండగా ప్రార్థన చేయడానికి వెళ్తే నీకు మగపిల్లోడు ఇస్తున్నాడమ్మా అన్న. నవ్వారు అందరూ. నవ్విన నోళ్ళన్నీ సంతోషపరిచాడు దేవుడు. మగపిల్లోడిని ఒక అందరూ వచ్చి, అయ్యగారు మీరు ఆ రోజు ప్రార్థన చేశారు, మగపిల్లోడిని ఇచ్చారు అయ్యగారు. హల్లెలూయా. ఇంటర్ చదువుతున్న పిల్ల, ఇంటర్ అయిపోయింది. బీఫార్మసీ అంటే 4 సంవత్సరాలు చదవాలి కన్ఫామ్, మధ్యలో ఆపడానికి లేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వచ్చింది. సెకండ్ ఇయర్లో మధ్యలో ఆపడానికి లేదు. సరే ఆ ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఇంట్లో పెళ్లి సందడి ఈ సంవత్సరమే అన్న. ఈ సంవత్సరమే పెళ్లి సందడి అన్న. ఇది ఇంటర్ సెకండ్ బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న పాప ఇంట్లో. అంటే ఆశ్చర్యపోయారు అందరూ. అయ్యా నిజమేనయ్యా. హల్లెలూయా. చదువు ఆపేసారి పెళ్లి చేసేసారు. దేవుడి కార్యం. భార్యాభర్తలు ఎంతో సంతోషంగా, 2 మగ పిల్లలు. నీకు మగపిల్లోడిని ఇస్తున్నాడమ్మా, మగపిల్లోడు. మళ్ళీ మగపిల్లోడిని ఇస్తున్నాడమ్మా, మగపిల్లోడు. మర్చిపోరండి. ఇప్పటికి కూడా వారు హైదరాబాద్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, బెంగళూరులో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారు. హల్లెలూయా. అంత కార్యం దేవుడి కార్యం చేస్తుంది. తన నోట నుంచి వచ్చే మాట అనగా సేవకుడు నోట నుంచి ఆయనే పలికిస్తాడండి. మేలు కొరకే పలికిస్తాడు, కానీ కీడు కొరకు పలికించడు. కీడు కొరకు పలికించాడు అంటే మటుకి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీ సేవకుడు నోటి నుంచి ఒక మాట వచ్చిందయ్యా, నేను ఆలకించలేని మాట, నేను తట్టుకోలేనన్న మాట వచ్చింది ప్రభువా. ఆ మాట నుంచి ప్రభువా నీ యందు నేను యథార్థంగా ఉంటే నీవే నా మీద దయతలమని అడుగుతాడు ఇర్మియా భక్తుడు. యెషయా చెప్తాడు వచ్చి, నువ్వు మరణకరమైన రోగం పొందుతున్నావు, మరణకరమైన రోగం నీకుంది, నువ్వు ఇల్లు చక్కబెట్టుకొని చెబుతాడు. అంతే. ఆయన వెళ్ళిపోగా నేను ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఎంత మేలు జరిగిందో చూడండి. 15 సంవత్సరాలు ఆవిష్కరించాడు. మళ్ళీ అదే సేవకుడు వచ్చి నీకు 15 సంవత్సరాలు ఆవిషిస్తున్నాను అన్నాడు. దేవుడి సేవకుడు వచ్చి చెప్పినప్పుడు ఈయన లోపడాలి. దావీదు దగ్గర కూడా వచ్చి, నాతాన్ అనే ఒక సేవకుడు వచ్చి దావీదు దగ్గర కూడా మాట చెప్పినప్పుడు దావీదు కూడా ప్రార్థన చేశాడు. అంతే, ఏమనలేదు. రాజు మళ్ళీ
గొప్ప రాజు, ప్రపంచానికి రాజు ఆయన. ఏమండి, అన్ని దేశాలకి రాజు ఆయన, ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఆయన పట్టుకునేదే బంగారం. అలాంటిది ఆయన చేసిన తప్పుకి వచ్చి భక్తుడు చెప్పినప్పుడు విన్నాడు. విన్నప్పుడు ప్రార్థన చేశాడు, గొప్ప కార్యం చూశాడు. హల్లెలూయా. కానీ కొన్ని విషయాలు కూడా వెనకాతల మన పితరులు చేసిన పాపాలు మన బిడ్డల మీదకి వస్తాయి అంటారు. ఆ విషయాలు కూడా ఈ ప్రాణం ఉంటుండగానే మనం చెప్పుకొని లోబడాలి. అప్పుడు మన బిడ్డల మీదకి ఆ పాపాలు ఉండవు, ఆ శాపాలు ఉండవు. మనం లోబడాలి దేవుడికి. లోబడి మనం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? మొదటి జామున లేసి చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నా జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, మన బిడ్డల జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. 3 ఆడపిల్లలు భయపడవసరం లేదు, తినడం మానే అవసరం లే. నేను 3 ఆడపిల్లలు తినడం మానేసా. శరీర బలహీనత, టీబీ పేషెంట్ని అయిపోయా. ఎన్నో మెడిసిన్స్ వాడా, తగ్గలే. అరెకరం పొలం అమ్మేసాం. అప్పుడు అరెకరం పొలం అమ్మితే 5,000. ఇప్పుడు అదే అరెకరం పొలము 1,50,00,000. చూడండి ఎంత లాసిపోయానో నేను. దేవుని నమ్మక దేవుడు పిలిచాడు 90లోనే, 1990లోనే పిలిచినప్పుడు నేను నెల 97లో బలహీనత వచ్చేసింది శరీరానికి. అంతే, ఆ బలహీనత అరెకరం పొలం పోయింది, 1,50,00,000 ఆస్తి పోయినట్టే కదా. ఇప్పుడు రమ్మంటే వస్తుందా? రాదు. దేవుడి సన్నిధి నేను ప్రార్థిస్తున్నాను. నా దేవుడు 1,50,00,000 కన్నా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆశీర్వాదాలు మీరు నేను కోల్పోకూడదని ఆయన ఏం చేస్తున్నాడంటే నీ హృదయంని నీళ్లు కుమ్మరించినట్టుగా ఆయన సన్నిధిలో కుమ్మరించమంటున్నాడు. దేవుడికి స్తోత్రం. చేతులెత్తి నీ బిడ్డల కోసం ప్రార్థించమంటున్నాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, గొప్ప కార్యాలు చూశారండి ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. చూడండి ఇక్కడ అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 2వ వచనం. వీళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ అంటే ఆ వ్యక్తిని అభిషేకించమని ప్రేరేపణ కలిగింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా. ఈ దినం ఉపవాస ప్రార్థన అంటే దేనికి పెట్టాను నేను? కొన్ని ప్రవచనములుగా, అదే కొన్ని మీ అందు జరగబోయే కార్యాలు, ఇది జరుగుద్ది, మేలు జరుగుద్ది, కీడి తప్పించబడుద్ది అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాకు అవి ఇచ్చినప్పుడు నేను మీకు చెప్పడానికి, సంఘాన్ని బలపరచుకోవడానికి ఈ ప్రవచనాలు. ఏమంటే సంఘం అభివృద్ధి కొరకు, అలాగే నా ఇంటి అభివృద్ధి కొరకు, నా బిడ్డలు బలపడడానికి, నేను ఆశీర్వదించబడడానికి ఉపవాస ప్రార్థనలు వ్యర్థం కావు. ఏమంటే ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు వేస్తావో? ఉపవాస ప్రార్థన అంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితే ఉండు, లేదా ఉన్న సేవకులతో నువ్వు ఏకీభవించు, దేవుడి కార్యం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడికి అసాధ్యం కానిదంటూ ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్దిగా మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరు కూడా ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడి కార్యాలు మీకు మీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా దేవుడి కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. మరి దేవుడి కృప ఈ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డని దీవించును గాక. ప్రతి బిడ్డ యందు దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఈ సమయం ముందు కూర్చున్న బిడ్డలందరూ దేవుడు దీవించును గాక. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో, యూట్యూబ్ ఛానల్లో వింటున్న బిడ్డల హృదయాల్లోని, అలాగే నా ముందు కూర్చున్న బిడ్డల హృదయాల్లోని దేవుడు గొప్ప కార్యములు చేసును గాక. ఈ వాక్యం ఫలించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలండి.